టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. ఇది అన్నిటికంటే ఈజీ. జేకే ఫ్లిప్ ఫ్లాప్ని డీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ కాంప్లిమెంట్ చేసిస్తే డీ ఫ్లిప్ ఫ్లాప్ అయింది. జేకే ఫ్లిప్ ఫ్లాప్కి 2 ఇన్పుట్స్ షార్ట్ చేసి ఒక ఇన్పుట్ ఇచ్చినామనుకో, ఇది క్లాక్, ఇది టీ ఫ్లిప్ ఫ్లాప్ అయిపోతుంది. ఇది ఇంటర్నల్ సర్క్యూట్. ఇది మన జేకే ఫ్లిప్ ఫ్లాప్ టేబుల్. ఇది నార్మల్ టేబుల్. అంటే జేకే 0 అంటే 0 క్లాక్ సిగ్నల్ 0 ఉన్నప్పుడు మెమరీ, క్లాక్ సిగ్నల్ 1 ఇచ్చినప్పుడు 0 ఇస్తే జేకే మెమరీ, 01 ఇస్తే 01 వస్తుంది, 10 ఇస్తే 10 వస్తుంది, 11 ఇస్తే మెమరీ బార్ అవుతుంది. ఇది మనకి తెలుసు. ఇప్పుడు టీ ఫ్లిప్ ఫ్లాప్ చూద్దాం. దీన్ని బట్టి టీ ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ చూద్దామంటే క్లాక్ టీ క్యూ బార్. క్యూ బార్ ఒకటే అనుకోండి. క్లాక్ 0 ఇచ్చినప్పుడు టీ ఉండదు, టీకి సంబంధం లేదు. అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? క్యూ మెమరీ స్టోర్ అవుతుంది. క్లాక్ 1 ఇచ్చినప్పుడు 0, 1, 2 కండిషన్స్ ఉంటాయి. 0 ఇచ్చినప్పుడు మెమరీ స్టోర్ అవుతుంది. అంటే 2 ఇన్పుట్స్కి 0 వస్తాయి. అంటే J00 అన్నట్టు, జేకే 00. 1 ఇచ్చిన అనుకో J11, జేకే 11 అంటే ఏంటి? మెమరీ బార్. ఇది టీ ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్. అదే టీ ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టరిస్టిక్స్. క్లాక్ ట్రూత్ QN+1. 0 ఇచ్చినప్పుడు QN, 0 ఇచ్చినప్పుడు QN, 1 ఇచ్చినప్పుడు QN బార్. టేబుల్ ఈజీ. టీ అనేది ఇన్పుట్, QN+1. మనకైతే 4 తీసుకోవాలి. దీనికి అట్లా అవసరం లేదు. ఫస్ట్ మనకి 4 కండిషన్స్, అంటే 0 ఒకటి, 1 ఒకటి. మీ ఇష్టమట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు క్యూ అనేది ఈ కండిషన్లో 0 రావచ్చు, 1 రావచ్చు. ఈ కండిషన్లో సేమ్ 0 రావచ్చు, 1 రావచ్చు. QN+1 0 ఉన్నప్పుడు టీ, QN నో చేంజ్. QN ఏది ఉంటే అదే వస్తుంది. 0 ఉన్నప్పుడు 1 ఏది ఉంటే అదే వస్తుంది. టీ 1 ఉన్నప్పుడు టాగుల్ కండిషన్, 0 వస్తే 1 వస్తుంది. 1 ఉన్నప్పుడు టాగుల్ కండిషన్, 1 వస్తుంది, 0 వస్తుంది. ఇది ఈజీ. QN+1 టీ. QN 000110111. 00 ఉన్నప్పుడు QN, ఇది 00 ఉన్నప్పుడు టీ ఏముంది? 0 ఉంది. ఇది 01 ఉన్నప్పుడు టీ ఏముంది? 1 ఉంది. 10 ఉన్నప్పుడు టీ 1 ఉంది. 11 ఉన్నప్పుడు టీ 0 ఉంది. ఇది ఎగ్జిక్యూషన్ టేబుల్.